సంతోషాన్ని ఇవ్వడానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావడమే క్రిస్మస్. ప్రియులారా, మనకున్న దుఃఖాన్ని, వ్యాధుల్ని, బాధ నుండి సమాధానమును, నిత్య రాజ్యాన్ని అనుభవించడానికి ఈ లోకానికి రావడమే క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టుకను, ప్రజలందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించింది. ఎందుకనగా ప్రజలందరూ దుఃఖములు, బాధను, వేదనలో ఉన్న మనుషులందరినీ మానవాళికి నిత్య రక్షణను అనుగ్రహించున్నారు. క్రిస్మస్ అనగా బాధలో ఉన్నదాన్ని విడుదల పొందడానికి, కష్టాల్లో ఉన్నదాన్ని విడిపించడానికి సంబరమాయనే. మరజు పుట్టాడోయ్, చూడంగారండోయ్, వేడంగారండోయ్, ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగినేల పొంగిపోయే, ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే. వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట, ఉరువడ వింతబోయే గొల్లల సంవడులు, కన్నుల విందుగా దూతలు పాడగా, సందడేసిందేయంగా మిన్నుల పండగ. సుక్కల్లో సంద్రుడల్లే సుడసక్కనోడంట, పశువుల పాకలోనా పసిబాలుడంట, చెరగని స్నేహమై. ఓ రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్, చూడంగారండోయ్, వేడంగారండోయ్, ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగినేల పొంగిపోయే, ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే. రెండో వచ్చేసి మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు ఈ లోకానికి వచ్చాడు. దేనికోసం వచ్చాడండి? వచ్చేసి మనకి పరలోకం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాప విముక్తి కోసము, పరిశుద్ధులుగా చేయుట కోసము, పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందరి తోడు నీడై మాయని మమతలా సల్లంగా సోడయేసు ఇలా వచ్చినాడంట. ఆయన మన కొరకు రక్తం చిందించారు కాబట్టి మన బాధలు ఆయనకి తెలుసు, వినిపించి మనల్ని మోక్ష రాజ్యానికి చేస్తున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఏ ఒక్కరు శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరికి రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్, చూడంగారండోయ్, వేడంగారండోయ్,
లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే హోయ్ హే 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 నందరే నందారందా తారే నందారే నందందారందారే తారరరరరందారే తారే రారే